బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఈరోజు నడవటం మానేశారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మర్చిపోయారని కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడున్న టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కటి కూడాను రిమోట్స్ ద్వారా చేస్తున్నారు. అవునా కదా? టీవీ ఆన్ చేయాలన్నా రిమోటే, లేకపోతే ఫ్యాన్ ఆన్ చేయాలన్నా రిమోటే. అండ్ మనం ట్రావెల్ చేసే కారు డోర్ ఓపెన్ చేయాలన్నా కూడా రిమోటే. అవునా కదా? మనం ఉంటున్న ఇంట్లో డోర్ ఓపెన్ చేయాలన్నా, లైట్స్ ఆన్ చేయాలన్నా, ఫ్యాన్ ఆన్ చేయాలన్నా, టీవీ ఆన్ చేయాలన్నా రిమోట్ యూజ్ చేస్తున్నాం కదా! మరి బాడీని ఎలా మీరు కదిలిస్తారు? అండ్ మీ బాడీ అనేది కదలకుండా అలా కూర్చోవడం వల్ల చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని మీకు తెలుసా? కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు డైలీ 30-40 మినిట్స్ అనేది నడవాలి. నడక చాలా చాలా మంచిది. నడవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఏమన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం లేదు. జస్ట్ షుగర్ వచ్చింది. జస్ట్ బీపీ వచ్చిందని చెప్తున్నారు. అసలు ఆ షుగరు, బీపీలు ఎందుకొస్తాయో తెలుసా? మీరు అలా నడవకుండా అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో మీకు ఆహ్, బీపీ అనేది రైజ్ అయిపోతుంది. అంటే రక్తపోటు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆర్గాన్స్ అనేవి పనితీరు తగ్గిపోతూ ఉంటాయి. స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. తిన్న ఫుడ్ అనేది కరెక్ట్‌గా డైజెషన్ అవ్వకుండా ఉండడం వల్ల అండ్ తిన్న ఫుడ్‌లో ఉన్న మనకి ఏవైతే విటమిన్స్, మినరల్స్ అనేవి ఉన్నాయో అవి మన బ్లడ్ ద్వారా మన ఆర్గాన్స్‌కి వెళ్ళాలి. సో, మీరు ఒకే ప్లేస్‌లో కూర్చొని ఉండడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? తీసుకున్న ఫుడ్ అనేది కరెక్ట్‌గా డైజెషన్ అవ్వదు. అండ్ ఫుడ్‌లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి బాడీలో మన ప్రతి ఆర్గాన్‌కి వెళ్ళడం జరగదు. ఇలా జరగడం వల్ల ఏమవుతుందనంటే తీసుకునే ఫుడ్‌లో మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి ఇన్సులిన్ అనేది సప్లై అనేది ఎక్కువ జరగడం వల్ల షుగర్ అనేది మనకి అటాక్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మనము ఎక్సర్‌సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైలీ 30-40 మినిట్స్ అనేది నడవండి.